ఇరుముడి. అయ్యప్ప స్వామికి భక్తుడికి ఒక మధ్య ముడి, తండ్రికి కూతురికి ముడి, క్రైమ్ కి చిక్కుకు ముడి. అంతే అబ్బా, ఈ మూడిట్ల మధ్యనే స్టోరీ అయితే రన్ అవుతుంది. డైరెక్టర్ గారు అయితే మంచిగా అయితే చూపించారు. ఈ మూవీలో మాత్రం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది మల్లెపూల పల్లకి సాంగ్ గురించే. ఆ సాంగ్ వస్తుంటే మాత్రం మీరు థియేటర్ లో సీట్ల కూర్చుంటే ఒట్టు చెప్తున్నాగా అస్సలు కూర్చోరు. ఇంట్రోవర్ట్ గాడు ఎక్స్ట్రోవర్ట్ గా మారిపోతాడు పక్కా. ఆ పాటకి వైబ్ అయితే మామూలుగా లేదు. సినిమా ప్లాట్ వచ్చేసరికి అందరికి తెలిసిన విషయమే, అండ్ ట్రైలర్ లో కూడా కొంచెం అయితే అర్థమవుతుంది. ఇంకనైతే స్పాయిల్ అయితే చేయట్లేదు కానీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. రవితేజ్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన తండ్రి. తన కూతురు అంటే ప్రాణం, కానీ అతనికి ఉన్న కొన్ని చెడు అలవాట్ల వల్ల కుటుంబ సమస్యలు అయితే వస్తుంటాయి. తన కూతురు కోసం తాను మార్చుకోవాలని నిర్ణయించుకొని అయ్యప్ప దీక్ష అయితే తీసుకుంటాడు. అక్కడ నుంచి తండ్రి కూతురి బంధం, కుటుంబ సమస్యలు అండ్ ఇంకా కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి. అవి చెప్పను, ఆ థియేటర్ లో చూడండి, మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. అలా అలా తిరుగుకుంటా కూతురికి తండ్రికి ఉన్న ఎమోషన్స్ అయితే చాలా గట్టిగా అయితే చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్ తో నడిచిన సినిమా, సెకండ్ హాఫ్ ఎమోషన్ తో పాటు ఇంట్రెస్టింగ్ డ్రామా పెరుగుతుంది అబ్బా. ముఖ్యంగా రవితేజ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. పడేసిన అనుకోండి అంతే. ఇంకా సినిమా మీరైతే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, బాగుంది అండ్ ఫ్యామిలీ తోటి చూడొచ్చు, తెలిసిన విషయమే అది. ఓవరాల్ గా ఇది మా సినిమా కాదు, మనసుకు కనెక్ట్ అయ్యే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. అండ్ సినిమా మాత్రం పడేసింది. అసలు నువ్వు ఆ పాటకి సీట్లో కూర్చోరా భయ్, అంతే. ఇంకా నాకైతే ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. బాగుంది, అది వాయిస్ చేంజ్ అయింది అది ఇది అన్నారు కానీ ఏం లేదు, మంచిగానే వైబ్ అయితే అవుతారు ఆ సాంగ్ కి. అండ్ సబ్స్క్రైబ్ మామ.